వాళ్ళకి ఆయుధాలున్నాయా క్రైస్తవ ఉగ్రవాదులకి? ఉగ్రవాదులకు ఆయుధాలు ఉన్నాయి. AK-47s ఉన్నాయి, గ్రెనేడ్స్ ఉన్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి ఆయుధ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంది. ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఈ ఆయుధాలు? 2 రకాలుగా. ఒకటి చైనా నుంచి కొన్ని వస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశంలో అశాంతి ఉండాలి కాబట్టి చైనా నుంచి కొన్ని ఆయుధాలు వస్తున్నాయి. వీళ్ళు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడతారు. మిజోరాం, నాగాలాండ్ లాంటి ప్రాంతం, ముఖ్యంగా నాగాలాండ్లో అయితే మీరు ఒక ఫ్రిడ్జ్ కొన్నారంటే ఫ్రిడ్జ్కి ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ భారత ప్రభుత్వానికి కాదు, ఉగ్రవాద సంస్థకి కట్టాలి, NSCNకి. ప్రతిదానికి రేట్స్ ఫిక్స్డ్ ఉన్నాయి. రేడియో కొనుక్కుంటే ఇంత, టీవీ కొనుక్కుంటే ఇంత, మీరు కారు కొనుక్కుంటే ఇంత, మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఇంత, ట్యాక్సెస్ సిస్టమ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్, NSCN గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ పేరు మీద మీకు రసీదులు ఇస్తారు వాడు. ఆ డబ్బులు వాళ్ళు పోగు చేస్తారు. ఇక్కడ పనిచేసే కాంట్రాక్టర్లు ఉంటారు, రోడ్ కాంట్రాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ తమ వాటా చెల్లించవలసిందే.